హాయ్ అండి. ఏంటి గుడ్లు తీసుకొని వచ్చింది క్షుద్ర పూజలు ఏమన్నా చేస్తుంది అనుకుంటున్నారా? నాకేం పనండి అలాంటివి చేయడానికి. నేనైతే వాటి జోలికి వెళ్ళను. మీరు కూడా అస్సలు వెళ్ళకండి. ఇంకా ఉదయం వండిన అన్నము మిగిలింది. రాత్రికి కూర చేసే ఓపిక లేక ఇలా ఎగ్స్ తోటైతే ఎగ్ రైస్ చేస్తున్నాను అనమాట అండి. సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి, అలాగే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూడా స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా ఎగ్ రైస్ చేసిస్తే బాగుంటుందన్నమాట అండి. అయితే ఈరోజు మేము నైట్ డిన్నర్కైనా ప్రిపేర్ చేస్తున్నాను. 4 కోడిగుడ్లు తీసుకున్నాను. ఆయిల్ అయితే 2 కప్స్ తీసుకున్నాను. అండ్ జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అండ్ ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త కారం, ఉప్పు వేసానండి. అందులోనే ఇంకా గుడ్లు 4 తీసుకున్నాను కదా. సో గుడ్లు వేసిన ఎమ్మటే మనము కలపకుండా ఒక 2 నిమిషాలు మూత అనేది పెట్టి దాని తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఇంకా రైస్ వేసిన తర్వాత రైస్కి తగ్గట్టు మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక కారం మా ఇంట్లో కొంచెం ఎక్కువ తింటారు, సరిపోనట్టుందని నేను అయితే వేసుకున్నాను. మీరైతే వేసుకోకండి, మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. ఇంకా లాస్ట్లో మనం కొత్తిమీరతో సర్వ్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని టేస్ట్ చేసి సూపర్ ఉంటుంది. లైక్ చేయండి అబ్బా.